హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎప్పటినుంచో ఆశ్రయ చేయుత పెన్షన్ పైన డబ్బులనేది పెంచుతామని చెప్పారు. ఇప్పటిదాకా పెంచలేదని చాలామంది అయితే బాధ అయితే పడ్డారు కదా! సో, వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. దాంతో పాటు ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇంకో శుభార్త అయితే ఉంది కాబట్టి, సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే డబుల్ శుభార్త అయితే ఉంది కాబట్టి, వీడియో మాత్రం మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మీ డబ్బులనేది మీ ఖాతాలో ఎప్పుడు పడతాయనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే చెప్పబోతున్నాం కాబట్టి, ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి. దాంతో పాటు మీకు ఆసరా పెన్షన్ ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో, మీకైతే కంపల్సరీ రిప్లై అయితే నేను ఇస్తాను. సో, ఈ రోజున వచ్చేసి మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్ పైన వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే రూ. 2,000 అయితే ఇచ్చిందో, అదే ప్రకారంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా అయితే ఇచ్చుకుంటూ వచ్చింది. మీకు తెలిసిన విషయం ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో, హామీ ప్రకారంగా ఒక్క నెల కూడా మీకైతే డబ్బులనేది మీ ఖాతాలో అయితే రాలేదు. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే అందరికీ తెలిసే ఉంటది. ఇప్పటిదాకా ఎందుకు రాలేదని. సో, ఇప్పుడు నుంచి వచ్చేసి మనకి ఆగస్టు నెల ఏదైతే డబ్బులైతే ఉన్నాయో, ఆ డబ్బులనేది మనకైతే ఏదైతే డబుల్ చేస్తదని చెప్పారో 2,000కి రూ. 4,016 అలాగే 3,000కి రూ. 6,016. సో, దానిపైన వచ్చేసి సీతక్క మాట్లాడడం అయితే జరిగింది. సో, ఇన్ని రోజులు మీరైతే ఆగారు కదా! సో, ఈ వారం వచ్చేసి మీకైతే మంచి శుభార్త అయితే ఉందని చెప్పడం అయితే జరిగింది. గతంలో వచ్చేసి మనకైతే రైతులకి ఏదైతే రైతు రుణమాఫీ చేశారో, అదే విధంగా వచ్చేసి ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి, అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో వాటిపైన కూడా మేమైతే దృష్టి పెట్టాం కాబట్టి, ఈ డబ్బులు కూడా మేమైతే కంపల్సరీ అయితే ప్రతి ఒక్క ఖాతాలో అయితే జమ చేసాం. దాంతో పాటు కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ డేటా కొంచెం మిస్ అవ్వడంతో మేమైతే అందరికీ ఒకేసారి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. పాత టైంలో ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళకి, అలాగే 2,72,000 పాతోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అది కలిపేసి ఈసారి మనకైతే ఆగస్టు నెలకు సంబంధించిన డబ్బులనేది ఒకేసారి జమ చేయడం అయితే జరుగుతుంది. సో, డేట్ అనేది ఇంకా మనకైతే ఫిక్స్ అయితే చేయలేదు. దాంతో పాటు ఎవరైతే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అర్హతగా ఉన్నవాళ్ళు, సో, వాళ్ళకి కూడా మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఒక 2 రోజుల్లో ఆ అప్లికేషన్ కూడా ఆన్ అయితది కాబట్టి, సో, అప్లికేషన్ కూడా మళ్ళీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీకు కనుక ఈసారి వచ్చేసి మంచి డబ్బులైతే రాబోతుంది కాబట్టి, ఒక 3, 4 డేస్‌లో వచ్చేసి మీకైతే మంచిగా మీ అకౌంట్‌లో మీ డబ్బులనేది రూ. 4,016 అలాగే రూ. 6,016 అనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ తోటి మిత్రులు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. సో, మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కైతే సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఆల్.